మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నమ్మకమైన వాడనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. ఈ ప్రవచనాత్మకమైనటువంటి వచనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటిదిగా మనము చూస్తాము. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు విమోచకుడు, నమ్మకమైనటువంటి వాడు. మన దేవుడు నమ్మకమైనటువంటి వాడు. ఆయన వాక్యము నమ్మకమైనటువంటిది, ఆయన ఆజ్ఞలు నమ్మకమైనటువంటివి, ఆయన శాసనాలు నమ్మకమైనటువంటివి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, మాట తప్పేటువంటి దేవుడు కాదు. నమ్మకమైనటువంటి వాడు, ప్రతి దాని విషయంలో నమ్మకమైనటువంటి వాడు. మనము నమ్మదగినటువంటి వారమైనప్పటికీ ఆయన నమ్మకం కలిగినటువంటి దేవుడు. ఇక్కడ ఏ విషయాలలో నమ్మకమైనటువంటి దేవుడు అనేది మనకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనము చూసుకోవచ్చు. ఇజ్రాయేల్ ప్రజలు చెరగలిగినటువంటి జీవితము, దానిలో నుంచి దేవుడు వారిని తప్పించినాడు, విమోచించినాడు, రక్షించినాడు. ఆ విషయాల్లో నమ్మకం కలిగినటువంటి దేవుడు తన బిడ్డలను కాపాడే విషయంలో, తన బిడ్డలను రక్షించే విషయంలో, తన బిడ్డలను కంటికి కనుపాప వలె ఒక తల్లిగా ఆదరించేటువంటి విషయంలో ఎంతో నమ్మకమైనటువంటి వాడు. అన్ని జనులకు రక్షణ ఇచ్చే విషయంలో కూడా నమ్మకమైనటువంటి వాడు. అది ప్రవచనాత్మకంగా మనము చూస్తూ ఉన్నాం. యెషయా భక్తుడు చెబుతున్నటువంటి మాటలు 49వ అధ్యాయంలో ఇక్కడ చూస్తే 1వ వచనంలో, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకున్నాను. చూడండి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. యెషయా భక్తుడు అంటున్నాడు, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకున్నాను అని అంటున్నాడు యెషయా భక్తుడు. ఇక్కడ మనము చూస్తే 3వ వచనంలో, ఇజ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. ఇజ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదనని ఆయన నాతో చెప్పెను. మహిమపరుచుకునేటువంటి జీవితము ప్రజల ద్వారాగా ఆశిస్తూ ఉన్నాడు దేవుడు. ఇజ్రాయేలు జనాంగము ద్వారాగా దేవుడు మహిమపరచబడాలని ఆశిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రతి వారిలో, ప్రతి ఒక్క మనిషిలో దేవుని యొక్క మహిమ చూడాలని, నా మహిమను చూడాలని దేవుడు చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడని చెబుతూ ఉన్నాడు ఇజ్రాయేల్ జనాంగం అంతటికి. తర్వాత మనం ఇంకా చూస్తే ఇక్కడ, యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను, కాగా తనకు సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇజ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భంలో పుట్టినది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేనికు యెషయా భక్తుని ఏర్పాటు చేసుకున్నాడంట, నిర్మించినాడంట దేవుడు? ఇజ్రాయేల్ ప్రజలను ఉద్ధరించుటకు, తిరిగి రప్పించుటకు, తిరిగి సమకూర్చుటకు, చెర నుంచి కలిగినటువంటి జీవితము, బానిసత్వము కలిగినటువంటి జీవితము, కన్నీరు దుఃఖము బాధ కలిగినటువంటి జీవితము నుంచి వారిని ఉజ్జీవింప చేయుటకును, తిరిగి సమకూర్చుటకును తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు నన్ను పిలిచెను అని చెబుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనము చూస్తే 6వ వచనంలో చూస్తే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లుగా, ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లుగా నా సేవకుడుగా అయినట ఎంతో స్వల్ప విషయము. సేవకుడు యెషయా భక్తుడు సేవకుడుగా స్వల్ప విషయము, వారిని రప్పించుటకు, వారిని రక్షించుటకు నీవు ఎంతైనా స్వల్ప విషయమే అని యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లుగా ఇలాగా సేవకుడి ద్వారాగా యెహోవా మాట్లాడుతున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. నువ్వు నా సేవకుడవు, వారిని రప్పించుటకు, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుటకు, తిరిగి రప్పించుటకు నాకు ఎంతో స్వల్ప విషయము. బూదిగంతం వరకు నీవు నేను కలుగజేయ రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగు ఉండునట్లుగా నిన్ను నియమించి ఉన్నాను. ఇజ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవునికి యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడనియు, జనులకు అసహ్యుడును,
నిర్దయాత్మల సేవకునకు వానితో ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా నమ్మకమైనటువంటి వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదరు. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, మన దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఉండట, నాకు ఇష్టలై ఉండట అసాధ్యము. పరిశుద్ధత, హృదయ శుద్ధి లేనటువంటి వారు నన్ను చూడరు, హృదయ శుద్ధి గలవారు నన్ను ధన్యులు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అని ఎంత చక్కనటువంటి వివరణ అండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, మన దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. ఇలాగా యెషయా భక్తుడిని సేవకుడుగా ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. తృణీకరించబడుతూ వచ్చినాడు, నిరాకరించబడుతూ వచ్చినాడు. అయినప్పటికీ రాజులు చూశారు, అధికారులు చూశారు ఆయన యొక్క సేవ విధానము, సేవకులు కలిగినటువంటి దీనత్వము చూస్తూ వచ్చినారు. ప్రజలందరూ నమస్కారం చేస్తూ వచ్చినారు. ఒక విధంగా ఇది మనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రవచనాత్మకమైనటువంటి వచనముగా మనము చూసుకోవచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు గారు నిరాకరించబడుతూ వచ్చినాడు, విమోచకుడు, ప్రజలందరి చేత తృణీకరించబడుతూ వచ్చినాడు, ఆకారం కోల్పోతూ వచ్చినాడు. మనందరి కొరకు మన పాపములు, అపరాధములు, దోషములు, ప్రతీది పాప స్వభావం తీసివేయటానికి మన దేవుడు ఇలాగ నిరాకరించబడుతూ వచ్చినాడు. సేవకుడుగా, ప్రధాన కాపరిగా, ప్రధాన యాజకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరి చేత ఆయన ఆరాధికుడుగా చూస్తూ ఉన్నాం. చిన్నవారేమి, పెద్దవారేమి, బాలురేమి, వృద్ధులేమి, ప్రతి ఒక్కరూ, యవ్వనేలేమి, కన్యకలేమి, ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధించేటువంటి వారము మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా సేవకుడు కలిగినటువంటి జీవితము ప్రవచనాత్మకముగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ విషయాలలో నమ్మకము కలిగినటువంటి వాడండి ఇశ్రాయేలు ప్రజల పట్లగా ఇక్కడ మనము చూస్తాము. 8వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నేను ఆదుకొంచిని. బయలు వెళ్ళడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచ్చు, దేశమునకు చక్కపరిచి పాడిన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. యెషయా భక్తులను నియమిస్తూ వచ్చినాడు. చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగుచ్చుటకై, వారి మార్గములను చక్క చేసుటకై, దేశమును చక్కపరిచి పాడిన స్వాస్థ్యములకు పంచిపెట్టుటకై, అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానము, దేశమును స్వాతంత్రించుకోవటానికి, యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క తిరిగి ఆ దేశానికి రావటానికి చక్కపరచుటకై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. వెలుగు ఇవ్వటానికి, బందీ గృహంలో ఉన్నటువంటి వారిని విడిపించుటకు ఏర్పాటు చేసుకున్నాడు. వీటన్నిటి విషయంలో నమ్మకమైనటువంటి వాడు, బంధించబడినటువంటి వాడిని విడిపించుటకు నమ్మకమైనటువంటి వాడు, చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి రప్పించుటకు నమ్మకమైనటువంటి వాడు, పాడేటువంటి దేశములను చక్కపరచుటకు నమ్మకమైనటువంటి వాడు. ఇజ్రాయేలు యాకోబు గారికి ఇచ్చినటువంటి వాగ్దానము, నిన్ను గొప్ప జనముగా చేసి నేను దీవించి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానము ఇచ్చే విషయంలో నమ్మకమైనటువంటి వాడు, ఆదిత్య కలిగినటువంటి వాడు. అలాగా మన దేవుని యొక్క నమ్మకత్వము మనము చూస్తూ ఉన్నాం. తన ప్రజల ఎడల చేస్తున్నటువంటి నమ్మకము మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము చూస్తే 12వ వచనంలో, చూడండి మీరు దూరం నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీయుల దేశం నుంచి వచ్చి ఉన్నారు. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఏమిటంట? శ్రమ నొందిన తన జనముల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. తన ప్రజలను ఓదార్చే విషయంలో నమ్మకమైనటువంటి వాడు, శ్రమ కలిగి చూస్తున్నటువంటి తన ప్రజలను విడిపించుటకు నమ్మకమైనటువంటి వారు, తన ప్రజలు సుఖముగా ఉండాలని, సంతోషంతో ఉండాలని, ఆనందంతో ఉండాలని ఎంతైనా నమ్మకమైనటువంటి దేవుడుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన నమ్మకమైనటువంటి వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని నిన్ను ఏర్పరచుకుని నిన్ను రాజులు గ్రహించి లేచెదరు, రాధికారునికి నమస్కారం చేసేదరు. యెహోవా నమ్మకమైనటువంటి వాడు అని సేవకుడు చెబుతున్నటువంటి మాటలు. శ్రమ నొందినటువంటి జీవితంలో నుంచి తప్పించుటకు నమ్మకమైనటువంటి వాడు ఆయన. మన దేవుడు శ్రమను జాలిపడేటువంటి దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచేటువంటి దేవుడు. ఇంకా మనము చూస్తే 14వ వచనంలో, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నదంట. అనుకోవద్దు. సియోను, యెరూషలేములో ఉన్నటువంటి యాకోబు గోత్రికులారా,
ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు అలా అనుకోవద్దు. స్త్రీ తన గర్భమున కూర్చున్న బిడ్డను కరుణింపక తన చంటి బిడ్డను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను మరవను. చూడము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. నీ ప్రకారముల నిత్యము నా ఎదుట ఉన్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెలుచున్నారు. దేవుడు చూడము, ఇజ్రాయేల్ ప్రజలను అరచేతిలో చెక్కికొని ఉన్నాడు. స్త్రీ తన యొక్క గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తన చంటి బిడ్డను మరుచునా మరవరు. ఒకవేళ తల్లి మరిచిపోయినా సరే నేను మరిచిపోను. ఎవరు మర్చిపోతారండి? కడుపులో పెట్టినటువంటి బిడ్డను మర్చిపోతుంది. స్త్రీ మర్చిపోలేదు. అలాంటి స్త్రీ స్థానంలో ఉండి తన బిడ్డలను మర్చిపోలేనటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి వాడు. తన బిడ్డలను మర్చిపోకుండా కంటికి కనుపోలే కాపాడే విషయంలో నమ్మకమైనటువంటి వాడు, అరిచేతులు చిక్కుకున్నటువంటి వాడు. తన బిడ్డలను ఏమి కావాలి, ఏమి అవసరతలు ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు, దుఃఖాలు, వ్యాధులు, బాధలు ప్రతీదీ తొలగించుటకు సమర్థత కలిగినటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. అని రక్షించుటకు నమ్మకమైనటువంటి దేవుడు, విమోచకుడు, ప్రతి దాని నుంచి విమోచించేటువంటి దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలను వారికి ఇస్తున్నటువంటి వాగ్దానము, నిబంధన నెరవేర్చేటువంటి దేవుడు. ప్రవచనాత్మకముగా మనము చూస్తూ ఉన్నాం. తన ప్రజలను చెర నుంచి విడిపింప చేసి వారు మరణం ఆలకించి తన బిడ్డలను ముట్టినటువంటి వారిని, తన బిడ్డల మీదకి వస్తున్నటువంటి వారిని నేను చూస్తూ ఊరుకోలేను అని అంటాడు. ఇక్కడ 26వ వచనంలో, నేను బాధపరచే వారికి తమ స్వమాంసము తినిపించేదను. బాధపరిచేటువంటి వారు, దుఃఖపరిచేటువంటి వారు, ఎవరైతే శత్రువులుగా ఉన్నటువంటి వారు తన బిడ్డల మీదకి వస్తున్నటువంటి వారిని చూసి ఊరుకున్నటువంటి దేవుడు కాదు. వారి నుంచి తప్పించుటకు, విడిపించుటకు నమ్మకమైనటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు విమోచించుటకు సమర్థుడు, నమ్మకమైనటువంటి వాడు. నీ జీవితంలో కార్యము చేయుటకు నమ్మకమైనటువంటి వాడు. నిన్ను మర్చిపోయేటువంటి దేవుడు కాదు. నేను అరచేతుల మీద చిక్కుకొని ఉన్నాడు దేవుడు. అలాగ గుర్తిస్తూ ఉన్నావా? మన దేవుడు గొప్పవాడని, పరిశుద్ధ దేవుడని గుర్తిస్తూ ఉన్నావా? నా దేవుడు సమర్థత కలిగినటువంటి దేవుడు. శ్రమల్లో అయినా, ఇరుకుల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా తప్పిస్తూ వచ్చినాడో, విడిపిస్తూ వచ్చినాడో, అలాగే నా దేవుడు నమ్మకమైనటువంటి వాడు, నా దేవుడి మీద ఆధారపడుతూ ఉంటాను అని ఏ రోజైనా మనము చెప్పగలుగుతూ వచ్చినామా? రోజుల్లో శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎందుకండి? విశ్వాసం, ఇజ్రాయేల్ ప్రజలు విశ్వాసం కోల్పోయినటువంటి వారముగా ఉన్నాము కాబట్టి అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, చెర అనుభవము, కన్నీరు, దుఃఖము, అవమానాలు, నిందలు భరిస్తున్నటువంటి వారముగా ఉన్నాము. విశ్వాసము లేకుండా జీవిస్తూ ఉన్నాం. దేవుడు విశ్వాసం లేకుండా ఉన్నట, ఇష్టడై ఉన్నట అసాధ్యమని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజల వల్ల మనం ఉండకూడదు. దేవుని వాక్యం వింటున్నాము కదా, ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా సంరక్షించినాడో, తిరిగి కాపాడుతూ వచ్చినాడో, అన్ని జనులకు ఏ విధంగా రక్షణ ఇస్తూ వచ్చినాడో, సేవకుడుగా ప్రభువు యేసుక్రీస్తు వారు ఏ విధంగా గణపరచబడుతూ వచ్చినాడో, రాజుల చేత, అధికారుల చేత ఏ విధంగా ఆరాధించబడుతూ వచ్చినాడో, ఆయన దీనత్వం, ప్రజలకు ఇచ్చినటువంటి విమోచన ప్రజలందరూ చూస్తూ ఉండగా, రాజులు, అధికారులు చూస్తుండగా, ఆయనను ఆరాధించే విధముగా చూస్తూ ఉండగా మనము ఎంతో ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయము మనము చూస్తూ ఉన్నాం. ప్రజలందరికీ రక్షణ ఇచ్చుటకు సమర్థత కలిగినటువంటి దేవుడు, విమోచించుటకు సమర్థత కలిగినటువంటి దేవుడు మన దేవుని. ఇలాంటి దేవుడిని మనము పెట్టుకొని ఎందుకని మనము విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నామని? మన దేవుడు రక్షించుటకు సమర్థత కలిగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమే. నమ్ము, ప్రతి దాని విషయంలో నా దేవుడు సమర్థత కలిగినటువంటి దేవుడని నమ్ము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు యేసుక్రీస్తు వారిని నమ్ము. అప్పుడు నీకును, నీ ఇంటికి రక్షణ దేవుడు ఇస్తాడు. అలాగే దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించిన కాక ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా. ప్రభా, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడవు, నమ్మకమైనటువంటి దేవుడవు, ఇజ్రాయేల్ ప్రజలను చెర నుంచి విడిపించుటకు నమ్మకమైనటువంటి దేవుడవు, అన్ని జనులకు రక్షణ ఇచ్చేటువంటి దేవుడవు. ప్రభా, మీ బిడ్డలను ప్రభా శత్రు చేతుల నుంచి విడిపించుటకు నమ్మకమైనటువంటి దేవుడవు. ప్రభా, మాకు కూడా నమ్మకమైనటువంటి దేవుడవు. మేము నమ్మదగినటువంటి వారమైనప్పటికీ ప్రభా మీరు నమ్మకమైనటువంటి దేవుడవు. ప్రభా, ప్రతి దాని విషయంలో మమ్మల్ని విమోచించుటకు, తప్పించుటకు నమ్మకమైనటువంటి వాడవు. జాలిగా శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి ప్రభా మమ్మల్ని తప్పించుటకు నమ్మకమైనటువంటి దేవుడవు. ఇలాగ మీ నమ్మకత్వాన్ని నిత్యము జ్ఞాపకము చేసుకుంటూ ప్రభా మేము జీవించడానికి మాకు కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మా కొరకు ప్రభువు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకొచ్చినందుకు వందనాలయ్యా. పరిశుద్ధత కలిగినటువంటి దేవునిగా మా కొరకు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలయ్యా. అలాగ నిత్యము ప్రభా మేము కూడా
ఆరాధించే బిడ్డలముగా, స్తుతించే బిడ్డలముగా మమ్మల్ని సిద్ధపరిచిన మీ నమ్మకత్వం బట్టి నిత్యము ఆరాధించి స్తుతించే వారముగా మమ్మల్ని సిద్ధపరిచి నడుపుతూ మమ్మల్ని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.